హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. సో ఆగస్ట్ 14న అగధ అని ఒక థ్రిల్లర్ హారర్ కాంబినేషన్లో మన ముందుకు సినిమా రాబోతుంది. సో బేసిక్గా ఎంఎస్ రాజు గారు మనందరికీ తెలుసు, ఎలాంటి కల్ట్ క్లాసిక్ సినిమాలు మనకు అందించారు. ఓ వర్షం, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. బట్ ఆ తర్వాత కూడా అండ్ రీసెంట్ టైమ్స్లో ఆయన డైరెక్టర్గా మారి సినిమాలు కూడా చేస్తున్నారు. అండ్ డర్టీ హరి అండ్ ఇప్పుడు అగధ. సో బేసిక్గా ఏంటంటే అండ్ హీరో గారు శ్రవణ్ రెడ్డి గారు నాతో ఉన్నారు. నేను ఆయన్ని అంటే ఎక్కువగా హిందీలో కొన్ని షోస్ లేకపోతే కొన్ని వెబ్ సిరీస్ వీటితో పాటు ఇట్స్ లైక్ ఒక మోడల్ లాగా ఫ్యాషన్ డిజైనింగ్లో కూడా అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ అవి నేను చూస్తూ ఉంటాను. అప్పుడెప్పుడో కొంచెం డర్టీ హరిలో కనిపించారు, మధ్యలో మంగళవారంలో కూడా మనకి కనిపించారు, మళ్ళీ ఇప్పుడు అగధాతో మన ముందుకు రాబోతున్నారు. కాబట్టి సో కొన్ని విషయాలు మనం మాట్లాడేద్దాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అంటే లైక్ సో నాట్ బ్యాడ్, అంటే మీరు తప్పుగా తీసుకోవద్దు. డర్టీ హరిలో కనిపించారు ఐ థింక్ ఒక 4 years బ్యాక్, ఐ థింక్ 5 years బ్యాక్, 4 years, 4 మళ్ళీ తర్వాత లైక్ మంగళవారం, బట్ ఇప్పుడు అగధ. అంటే హిందీలో మీరు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారు, వెబ్ సిరీస్లు చేస్తున్నారు. బట్ తెలుగుకి వచ్చేసరికి డర్టీ హరి లాంటి ఒక మంచి ఒక స్టోరీలు మీకు పడ్డ తర్వాత సో ఎందుకు తెలుగులో గ్యాప్ వచ్చిందా, లేకపోతే మీకు నచ్చకేమన్నా? గ్యాప్ అంటే కావాలని తీసుకున్న గ్యాప్ అయితే కాదు. ఏ యాక్టర్ అయినా ఎవరైనా అలాంటి గ్యాప్స్ అయితే కోరుకోరు. అవును అవును, ఐ థింక్ ఇట్స్ టైమింగ్. ఐ థింక్ మీకు గుర్తుంటే COVID-1, COVID-2 మధ్యలో రిలీజ్ అయిన ఫిల్మ్ ఇది. అవును అవును, యాక్చువల్లీ కొంచెం ముందు కావాలి, కోవిడ్ వల్ల వెయిట్ చేసాము, సడన్గా రావడం వల్ల రిలీజ్ అయింది. దానికి వచ్చే రిసెప్షన్ రెస్పాన్స్ అంతా బాగా వచ్చింది. సో అలాగే పని కూడా దొరికింది. ఇమ్మీడియట్గా కపుల్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ విత్ గుడ్ పీపుల్, నోన్ పీపుల్ సైన్ కూడా అయినాయి. COVID-2 స్టార్ట్ అయింది. COVID-2 స్టార్ట్ కాగానే ప్లస్ కొన్ని అదర్ ఇష్యూస్ కూడా, ఎక్స్టర్నల్ థియేటర్ ఇష్యూస్ నడుస్తుండే అక్కడ, అవి ఇవంతుండే. మ్యూజిక్ రెడీ అయిపోయిన తర్వాత అన్ని ఫార్మాలిటీస్ అయిపోయాక ఆల్మోస్ట్ ఇంకా వెళ్దాము ముందుకి అన్న టైంలో పరిస్థితులు అనుకూలించలేదు బేసిక్గా. అలా ఒక కొంచెం సమయం వెళ్ళిపోయింది. దాంతోపాటు ఇంకో ఫిల్మ్ కూడా ఉండే డిఫరెంట్, ఇదేమో టిపికల్ కోవిడ్ రీజన్, అది ఇంకొక వేరే రీజన్. బట్ మేజర్లీ పరిస్థితులే. ఇట్స్ కోవిడ్తో ఎంత కాదన్నా ఒక రకమైన ఏమంటారు కాషియస్గా ఫిల్మ్ మేకర్స్ కన్ఫ్యూజన్లా, బడ్జెట్లు అర్థం కాకపోవడము, థియేటర్లు ఉన్నాయో అర్థం కాకపోవడము, అలాంటి పరిస్థితులు అవి అప్పుడు. సో దానివల్ల ఇమ్మీడియట్గా నేనైతే నాకు అంటే వచ్చిన ఆఫర్స్లలో నాకు ఇది కరెక్ట్, లేదంటే ఇలాంటి చేయడం కరెక్ట్ అని ఒక యాక్టర్కి అయితే అనిపిస్తుందో, అండ్ విత్ ద రైట్ కైండ్ ఆఫ్ పీపుల్. సో అవి డిలే అయిపోయాయి. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా ఒక ఫిల్మ్ మంచిగా రెస్పాన్స్ వచ్చినప్పుడు దాని ఒక హీట్, ఒక మొమెంటం ఉంటుంది. ఆ మొమెంటం దానివల్ల ఫ్రిజ్ అవుట్ అయిపోయింది, అది కాలేకపోయింది. అది కావాలని చేయని పరిస్థితులు, వాళ్ళ చేతిలో కూడా లేని పరిస్థితులు అది. దానివల్ల వచ్చిన బేసిక్ గ్యాప్ ఇది. ఇంకా మంగళవారం చేశాను. ఇట్స్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ అజయ్ భూపతి అండ్ ద విజువల్ ట్రీట్ ఆర్ తనకున్న టెక్నికల్ హోల్డ్ వల్ల ఐ డిడ్ దట్ ఫిల్మ్. దో ఇట్ వాజ్ నాట్ మై ఫిల్మ్ టోటలీ, బట్ ఐ డిడ్ నాట్ వాంట్ టు సే నో టు. స్టోరీ చెప్పాక కూడా ఆ విజువల్ అయినా తను వాట్ హీ వాంట్స్ టు అచీవ్ అనేది క్లియర్గా అర్థమైంది నాకు. ఓకే. సో సో ఫోర్స్డ్ బ్రేక్ కాదు, అన్సీన్ సిట్యువేషనల్ బ్రేక్. సో హోప్ఫుల్లీ అగధ తర్వాత ఇలాంటి గ్యాప్స్ రాకూడదని మేము కోరుకున్నాం. రాదు ఇంకా. బట్ మంగళవారం స్టోరీ అంటే ఒకసారి మనకి స్టోరీస్ నచ్చిన మన క్యారెక్టర్ కూడా చూసుకుంటాం. అవును. ఒక్కోసారి మొహాటం కొద్దీ కొంచెం ఏమనుకుంటారు ఏంటి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం కొన్ని రిస్క్ చేస్తాం. బట్ మంగళవారం ఏమన్నా మీరు ఆ స్టోరీ నచ్చి క్యారెక్టర్ నచ్చే చేశారా, లేకపోతే స్టోరీ నచ్చిన నా క్యారెక్టర్ ఇలాగే ఉంది బట్ ఓకే అజయ్ భూపతి గారు మనకి చెప్పారు కదా బాగోదేమో, నో అంటే బాగోదేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చేసి? బాగోదని అయితే కాదు. ఒకటి నేను దెండ్ ఫిట్ ఒకటి చేయాలనుకుంటే ఏంటంటే అజయ్ భూపతి గారితో చేయడానికి రీజన్ ఏంటిదంటే వెరీ గుడ్ టెక్నీషియన్ తను. సో ఒక రకమైన తన ఓన్ ఫ్లేవర్ ఉన్న స్టోరీ టెల్లర్ తను. ఒక చిన్న ఏమంటారు తాపత్రయం ఉండే నాకు చేయాలి అని, అంతవరకు ఫస్ట్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఇట్స్ ఉమెన్ సెంట్రిక్ స్టోరీ. సో ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయాలో నాకు తెలుసు, దాంట్లో ఏముంటుందో ఓపెన్గా చెప్పారు. బట్ స్టోరీ టర్నింగ్ ఐ వాజ్ అ క్యాటలిస్ట్ దాంట్లో. అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ స్టోరీని తిప్పుతాను,
పడే కొన్ని క్రూషియల్ పార్ట్స్ పడతాయి. సో ఐ థాట్ వై టు మిస్ దట్ జర్నీ. అంత మంచి మేకింగ్ ఆర్ అలాంటి విజన్, బికాజ్ ఒక డైరెక్టర్ యాక్టర్ మాట్లాడుకున్నప్పుడు అర్థమైద్ది, ఒక గెస్ కొట్టగలుగుతాం ఈ స్కేల్లో ఇలా ఉంటుంది అనేది. సో ఐ థాట్ ఎక్కువ ఆలోచించకు. బట్ అంటే సో బేసిక్గా మీరు మోడల్ కూడా అనొచ్చు, బట్ నాట్ టిపికల్ ర్యాంప్ మోడల్ కాదు. బట్ ఐ డిడ్ Just బాంబేలో sometimes. అలా చేసాను. ప్రింట్ మోడల్ చేశాను, ప్రింట్ మోడలింగ్ చేశాను, ప్రింట్ మోడలింగ్ చేశాను. డిఫరెన్స్ జస్ట్ మోర్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ ఇట్స్ నాట్ ర్యాంప్ మోడల్ వేరు కదా. ఓకే ఓకే. బట్ నేను మీరు అంటే అది సెలబ్ ఒకసారి పిలుస్తారు కదా. అవునవునవును. దానికి ఓన్లీ సెలబ్రిటీసే ఉన్నారు చూసా నేను, యాక్టర్స్ కానీ జస్ట్ వాళ్ళకి దాని గురించి. ఓకే. బట్ నాట్ ర్యాంప్. బట్ అంటే నేను డట్టి హరికి మనం మీట్ అయ్యాం అప్పుడు ఒక 4 years బ్యాక్. సో అప్పుడు ఎలా ఉన్నారో ఆల్మోస్ట్ ఇప్పుడు అలాగే ఉన్నారు. మేబీ అంటే 4 yearsలో ఎంతో కొంత చేంజ్ వస్తుంది. బట్ యాజ్ అ మోడల్ ఒక ఆర్టిస్ట్ అన్న తర్వాత అందులో మీరు కొంచెం బాలీవుడ్ ఆ టైప్ ఆఫ్ కూడా అండ్ బాలీవుడ్ నుంచి కూడా వచ్చారు కాబట్టి, సో బేసిక్గా మీస్ మెయింటెనెన్స్ అనేది, సో అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఉంటుంది మీకు పర్ఫెక్ట్గా చూసి. అంటే మిగతా జనరల్ ఆడియన్స్తో కంపేర్ చేసుకుంటే మీ కాస్ట్ ఆఫ్ లివింగ్ సో కొంచెం ఎక్కువగానే ఉంటుంది. బట్ ఊరికి సరదాగా మాట్లాడుకుంటే ఇప్పుడు మీరు వేసుకున్న షర్ట్స్ కానీ, లేకపోతే ఆ లోపల వేసుకున్న లాకెట్ కానీ, షూస్ కానీ, వాచెస్ కానీ, ఇవన్నీ ఎంత కాస్ట్ ఉంటాయి? బట్ సరదాగా కాస్ట్ అంటే కొన్ని అంత కాస్ట్లీ ఏం కాదు, నార్మల్ బట్టలే అబ్బా. మీ షర్ట్ ఇది నాకు తెలిసి పాత షర్ట్, ఇది కొత్తది కూడా కాదు. నాకు తెలిసి అంత కొత్తది కూడా ఏం కాదు, ఉంటుంది కావచ్చు 2,000. ఓకే. ఒక షర్ట్ 2,000 ఉంటుంది అంతే అనుకుంటాను నాకు ఇప్పుడు, ఎందుకంటే పాత ఇదైతే నాకు గుర్తులేదు, ఇదైతే నాకు గుర్తుంది. ఓకే. ఇది అంతే నాకు, ఇదైతే అసలే గుర్తులేదు. చైన్ సిల్వర్, ఇది జస్ట్ సిల్వర్ చైన్ అంతే. ఏదో ఇంట్లో వాళ్ళు ఇచ్చిన సంథింగ్, ఏదో షూ ఉంది, సమ్ ఏదో ఏమంటారు 20-30K ఉంటుంది సిల్వర్కి. 20-30K అంటే చాలా పాత సిల్వర్, ఇప్పుడు రేట్లు పెరిగాయి. అందుకే రేట్లు పెరిగాయి కాబట్టి అడుగుతాను. ఏమో నాకు రేటు గురించి తెలియదు కానీ జస్ట్ సిల్వర్, సింపుల్ సిల్వర్ చైన్ ప్లస్ మమ్మీ హీ వాంటెడ్ మీ టు పుట్ ది స్టోన్. సో ఇది బేసిక్ సింపుల్ పెండెంట్. ఓకే. అంటే స్టోన్స్ అంటే సో బేసిక్గా మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మనం పుట్టింది పెరిగింది నక్షత్రం ఇవన్నీ బట్టి పలానా పెట్టుకుంటే కాదు. మీరు నమ్ముతారా అది? సో నమ్మను అని కాదు, ఎఫర్ట్ పెట్టలేను. కానీ ఇప్పుడు మమ్మీ వాళ్ళకి ఎక్కువ తెలుసు, లేదా నమ్ముతారు. సో వాళ్ళ నమ్మకాన్ని నన్ను నమ్మనని కూడా కాదు, నేను నమ్ముతాను ఇవన్నీ. ఐ బిలీవ్ ఇన్ ఇట్ టు అన్ ఎక్స్టెంట్. ఐ బిలీవ్, బట్ దాన్ని ఒక మ్యాడ్నెస్గా దానింబడి ప్రతి మూవ్ మళ్ళీ ప్రతి ఒక్క స్టెప్కి ముహూర్తం అయితే తీయను. కానీ నమ్ముతాను, నమ్మేంత నమ్ముతాను. ఓకే. వాచ్ అంటే వాచెస్ కూడా బ్రాండ్స్ పడతారా లేదా ఏదో పెట్టుకుందాం? నేను ఒకటైతే ట్రై చేస్తాను వీలైనంత వరకు. అబ్బాయిలకు ఉండే బట్ నువ్వు కొంచెం హెల్దీగా గుడ్ లైఫ్ స్టైల్తో ఉంటే బట్టలు ఏదేసినా సెట్ అయిద్దని నా పర్సనల్ అభిప్రాయం. సూపర్. అఫ్ కోర్స్ మనకు సూట్ అయ్యి కొన్ని ఉంటాయి, అవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అఫ్ కోర్స్ ఐఎమ్ లిటిల్ పర్టిక్యులర్ అబౌట్ షూస్ అండ్ వాచెస్, ఎందుకంటే ఇంకేం లేవు మనకి, ఇంకేముంది వేసుకోవడానికి. ఓకే. సో ఎక్కువగా అంటే మామూలుగా ఎక్కువగా వాటి మీద ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారా? డిస్కౌంట్లు కూడా ఉంటాయి కదా, నేను డిస్కౌంట్ చూస్తాను, అందరం డిస్కౌంట్లు చూసుకుంటాం కదా, యాక్టర్లు డిస్కౌంట్లు చూసుకోవచ్చు కదా. సో ఉన్నప్పుడు పెడతాము, ఒక్కొక్కసారి అవసరం లేదు అన్నప్పుడు ఉన్నా పెట్టము. ఒక్కొక్కసారి సరే మరీ మంచిగా ఉంది కానీ మరీ ఎక్కువ అయిపోయింది, డిస్కౌంట్ ఉంటే కొందాము అన్నట్టు వెయిట్ చేస్తాము, బకెట్ లిస్ట్లు వేస్తాము, అలా కూడా కొంటాము. ఒక్కొక్కసారి ఆపుకోలేక కొనేస్తాము ఉన్నప్పుడు, లేనప్పుడు కొంచెం ఎక్కువ ఆలోచిస్తాము. సో సేమ్ టిపికల్ అందరిలాగే. ఓకే. అంటే లైక్ ఇప్పుడు కొంతమంది యాక్టర్స్ని అండ్ స్టార్స్ని మేము చూసేటప్పుడు వాళ్ళ షూ, వాళ్ళ వాచెస్ ఇవన్నీ కూడా కొన్ని సోషల్ మీడియాలో సర్కిల్ చేసి దీని రేట్ ఇంత, దీని కాస్ట్ ఇంత అని చెప్పి చెప్తూ ఉంటే సో అవి ల్యాక్స్లో ఉంటాయి. ఐ మీన్ జస్ట్ 15 lakhs, 20 lakhs, 25 lakhs. కొంతమంది అది ఇన్వెస్ట్మెంట్లో చూస్తారు నాకు తెలిసినంత వరకు. అది దానికి ఒక రీసేల్ వాల్యూ ఉంటుంది, దానికి ఒక నావెల్టీ తర్వాత ఉంటుంది. అలా నాకు కొంతమంది స్టార్స్ కాని వాళ్ళు కూడా కొంతమందికి పిచ్చి ఉంటుంది. ఓకే. స్నీకర్స్ కొని దాన్ని ఒక 5 years దానికి వాల్యూ ఉంటుందని వాళ్ళకి అభిప్రాయం, అది ఇన్వెస్ట్మెంట్ అంటారు వాళ్ళు దాన్ని. వాచెస్ కూడా కొంతమంది అంటారు, అందరు ఉండకపోవచ్చు, వాళ్ళు అలా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఎనీవే ఓకే, అన్ని లక్షలు పెట్టి వాచెస్ కొనుక్కోవటం ఇన్వెస్ట్మెంట్ అంటారు కొంతమంది. నాకు ఆ సైన్స్ అర్థం కాలేదు, ఆ థాట్ ప్రాసెస్.
నాకు నేను నాన్ యాక్టర్స్ గురించి మాట్లాడుతాను, అలా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది నాకు కూడా, నాకు ఇప్పుడు దా తెలియదు, బట్ మీరు చెప్తే నేను కూడా అంటుంటే అది ఏంద్రా అది ఎంత అవసరమా అన్న టైప్లో అన్నా నేను చాలా మందిని. అండ్ చెప్తారు దీని తర్వాత దీన్ని వాటెవర్ వాళ్ళు దాంట్లో చాలా డీప్ ఆ సబ్జెక్ట్లో ఉంటారు. ఆ బ్రాండ్కి దీంతో ఇంత వాల్యూ వస్తుంది, ఓ మై గాడ్, ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్, అంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేసినట్టు వాళ్ళు. దే కెన్ సెల్ ఇట్ ఆఫ్ అంటారు కొంతమంది పట్టించుకోరు, దే జస్ట్ వాంట్ టు వేర్ గుడ్ స్టఫ్, బట్ అలాంటి వాళ్ళు ఉన్నారు నేను చూసిన. ఓకే, నైస్. ఎనీవే అంటే మీరు హైదరాబాద్లో పుట్టారు, బట్ ముంబై వెళ్ళి అక్కడ యాక్టింగ్ స్కూల్ కానీ లేకపోతే ఆ తర్వాత అక్కడ ఎక్కువ అవును ప్రాజెక్ట్ చేయటం కానీ, సో ఏంటంటే మేబీ అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటాం, లేకపోతే సో అక్కడ బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల, లేదా హైదరాబాద్లో కొంచెం ఛాన్సెస్ ఏమైనా తక్కువగా ఉంటాయి, మనం ముంబై నుంచి ట్రై చేస్తే బాగుంటుందని ఈ టైప్ ఆఫ్ నేను వెళ్ళిన టైంలో నేను అనుకోకుండా, ఐ థింక్ కొంతమంది తెలిసి ఉండదు తెలియదు, బట్ అనుకోకుండా వెళ్ళిన నేను నిజం చెప్పాలంటే ఫుల్ ప్లాన్ వేయలేదు అక్కడికి వెళ్దామని. అఫ్కోర్స్ యాక్టర్ అవుదామని డిసైడ్ అయ్యాను, బట్ ఐ థింక్ టైమ్ హెస్ టుక్ మీ దేర్. నేను కాన్షియస్ స్టెప్స్ తీసుకోలేదు దానికి. ఒక కైలాష్ ఖేర్ గారిది ఆ టైంలో MTV చార్ట్ బస్టర్స్ తోబా తోబా అని, తోబా ఉఫ్ ఉఫ్ తేరీ దీవానీ, అదంతా ఇక్కడ హైదరాబాద్లో షూట్ చేశారు రామోజీలో. దానికి కూడా ఆడిషన్స్ అయ్యింది. ఓ దాని ఆడిషన్కి వెళ్ళారా? సో తనే అప్పటికి అన్నోన్ ఆర్టిస్ట్, సో అలా అయింది. సో ఐ డిడ్ దట్, అది రామోజీలో షూట్ చేస్తే ఫైనల్ అంటే సెలెక్ట్ అయినా దాంతో చేశాను. దట్ సాంగ్ బికేమ్ ఆ టైంలో MTV మ్యూజిక్ ఆల్బమ్ టైం ఉండదు ఆ టైంలో. సో ఇట్ వాజ్ నాకు గుర్తున్నంత వరకు అది టాప్ 2 టాప్ 3 ఒక 5-6 ఏళ్ళు ఉండే MTV చార్ట్ బస్టర్స్. సో మేబీ థాట్ ప్రాసెస్ మేబీ అక్కడికి వెళ్దామా, మేబీ అదొక మోటివేషన్ అయి ఉండొచ్చు. బట్ ఇంకొకటి ఏంటిది అంటే ఐ వాంటెడ్ టు ట్రైన్ మై సెల్ఫ్. ఏదో అలా సింపుల్గా వెళ్ళేసి మళ్ళీ సింపుల్గా కెరియర్ అయిపోయి అలా ఐ డెంట్ వాంట్ టు టేక్ దట్ ఛాన్స్. సో FTI పూణేలో, దెన్ ఐ వెంట్ దేర్. సో దాని గురించి కూడా ఒక రీజన్ టు మూవ్ టువర్డ్స్ బాంబే ఆర్ పూణే. అలా దెన్ స్లోలీ డిడ్ టెలివిజన్. సో కాన్షియస్ డెసిషన్ ఎస్, బట్ అదే చేద్దామని అంత లేదు. బట్ ఇట్ వాజ్ దీస్ 1-2 ఫ్యాక్టర్స్ అటు దారి మలిపింది నాది బేసిక్గా. దాని పని దొరుకుతుండే, దెన్ ఐ కెప్ట్ డూయింగ్. అక్కడి నుంచి అక్కడ చేసిన పనిని చూసి మళ్ళీ ఇక్కడ తెలుగు వాడినని తెలిసి మళ్ళీ మధ్యలో అలా కొన్ని ఆపర్చునిటీస్ ముందే వస్తూ అలా ఉండే. నేను ఫైనల్గా రాజు గారు కూడా నా వెబ్ సిరీస్ అప్పుడు టెలివిజన్ చేసేసి అమెజాన్లో MX ప్లేయర్లో థింక్ ఇస్తాను ఒక వెబ్ సిరీస్ చేసి ఇంకోటి ఏదో ఉండవు, 2 హిట్ అయ్యాయి. అది రాజు గారు చూసారు అనుకోకుండా, అదే టైంలో దాన్ని ఫిల్మ్ చేస్తుండే. సో అలా వచ్చింది తెలుగు ఫిల్మ్ డర్టీ హ్యారీ. ఓకే, బట్ అంటే బాలీవుడ్ మేకింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే మాకు తెలిసినంత వరకు కొన్ని చెప్తూ ఉంటారు, అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ కానీ లేకపోతే, బట్ యాజ్ మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి, సో బాలీవుడ్ మేకింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఫుల్ టాలీవుడ్తో కంపేర్ చేసుకుంటే డిఫరెంట్ ఉంటుందా, లేకపోతే కొంచెం ఏమన్నా ఈ మేకింగ్ స్టైల్లో బాలీవుడ్కిను టాలీవుడ్కి ఏమైనా సిమిలారిటీస్ ఉంటాయా? బేసిక్స్ ఆర్ బేసిక్స్ ఎక్కడైనా. ఈవెన్ యూట్యూబ్ ఛానల్లో మనం పెట్టుకున్న ఓవర్ ది షోల్డరే అన్నీ బేసిక్స్ ఆర్ బేసిక్స్. అప్రోచ్ షిఫ్ట్స్ డిఫరెంట్ ఉంటాయి దాంట్లో. మనం జనరల్గా 6 o'clock 7 o'clock ఎర్లీ మార్నింగ్ ఇక్కడ పెట్టేసాలి మనం. అక్కడ ఉంటుంది, అవసరం ఉన్నప్పుడు ఉంటుంది. మ్యాజిక్ లైట్ కావాలి అంటే ప్లాన్ చేస్తారు, కానీ 6 o'clock చేయాలని జనరల్గా అక్కడ 9 అనేది బేసిక్. అక్కడ జనరల్గా ఒక స్కిట్ 9 నుంచే మొదలు పెడతారు. అన్లెస్ నీకు రీజన్స్ ఉన్నాయి, ఆ టైం అలాంటిది కావాలి, ఆ లైట్ అలాంటిది కావాలంటే పెడతారు. అదర్వైజ్ 11 to 11 షిఫ్ట్ ఉంటుంది, 9 to 9 షిఫ్ట్ ఉంటుంది, 2 to 2 షిఫ్ట్ ఉంటుంది, 12 to 12 షిఫ్ట్ ఉంటుంది. షిఫ్ట్లు అనేది ఇక్కడ మన దగ్గర వెరీ ఫిక్స్డ్ ఉంటుంది. ఈ 2-3 షిఫ్ట్స్లోనే పని చేసుకోవాలి మనం. ఓకే, అదొక్క మేజర్ డిఫరెన్స్ అబ్బా వర్కింగ్ స్టైల్లో. ఓకే, బట్ అదర్వైజ్ ఇట్స్ ఆల్ ద సేమ్ నన్ను అడిగితే. ఓకే, అంటే నేను విన్నది ఏంటంటే ఈ ముంబైలో ఈ టైమింగ్ సెట్ అవటానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ట్రాఫిక్ అని విన్నా, అది కరెక్టా? అంటే లేట్గా పెట్టడం అనేది, మేబీ లేట్గా పెట్టడం అనేది, అంటే ముంబైలో ఎక్కువ హెవీ ట్రాఫిక్ ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ పెట్టినా. ఐ డోంట్ థింక్ సో, నాకు తెలిసి అది కాదు. మీకు తెలిసిన వాళ్ళు వచ్చేస్తారు. యూ హ్యావ్ టు. ఇక నువ్వు ఈ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని పరిస్థితులు ఉంటే కన్సిడర్ చేస్తారు అవన్నీ. బట్ ఐ డోంట్ నో వై పీపుల్ ఫీల్ దట్. నేను చేసిన గుడ్ అమౌంట్ ఆఫ్ వర్క్ చేసిన నేను అక్కడ. నో, ఐ డోంట్ థింక్ సో. ఇట్స్ జస్ట్ వాళ్ళ కల్చర్ అలా. మనం కొంచెం మెల్లగా
ఇట్స్ మోర్ ఇండిపెండెంట్. ఇక్కడ ఏంటంటే మనం ఎంత ఫిల్మ్స్ చేసినా కూడా ఇక్కడ అన్న సైలెంట్ అన్న సారీ ఇక్కడ కంటిన్యూ ఏం కాదు, ఎంత పని చేసినా కూడా మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ వి కమ్ బ్యాక్ హోమ్. మోర్లీ ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది ఎస్టాబ్లిష్డ్ అండ్ అక్కడ ఏంటంటే నువ్వు ఎక్కడి నుంచో వస్తావు, మోస్ట్లీ ఆల్ ఓవర్ ది కంట్రీ నుంచి వస్తారు. సో ఒక లైఫ్ స్టైల్ ఏర్పడి ఉంటుంది. సో నీ డే ఎంత కాదన్నా లేట్గా స్టార్ట్, ఎందుకంటే అన్ని పనులు నువ్వే చేసుకుంటావు లాస్ట్కి. ఇక్కడ ఏదో కొంచెం హెల్ప్ అనేది తీసుకుంటా ఉంటుంది, అందరికి ఉంటుంది అని అనట్లేదు నేను. ఇక్కడ నుంచి కూడా వేరే ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, అన్నీ ఉంటారు. ఐ థింక్ దట్ ఈస్ మోర్ ఆర్ లెస్ కొంచెం నైట్ లైఫ్ ఉంటుంది. సో దానివల్ల ఒక కైండ్ ఆఫ్ లేట్ స్టార్ట్ అవుతుంది డేస్ వాళ్ళకి. ఓకే, అంటే లైక్ ఇప్పుడు బాలీవుడ్లో ఏమన్నా వీడెస్ట్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా మీకు? లైక్ దీన్ని ఎలా చెప్పాలి అని అంటే, ఎప్పుడైనా లైక్ రెస్పెక్ట్ లేకుండా లైక్ తెలుగు వియర్డెస్ట్ మూమెంట్? ఎస్, వియర్డెస్ట్ ఐ థింక్ లేదబ్బా, అక్కడ బేసిక్గా క్యాజువల్ కల్చర్. పెద్దవాళ్ళని కూడా పేరు పెట్టి పిలిచేసుకుంటాం, డిస్రెస్పెక్ట్ఫుల్గా కాదు. వాళ్ళు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. నువ్వు సార్ అంటే డోంట్ కాల్ మీ సార్ యార్, కాల్ మీ విత్ మై నేమ్ అంటారు. ఓహో, బాలీవుడ్ జనరల్గా ఐఎమ్ నాట్ సెయింగ్ ఎవ్రీవన్, కానీ కొంతమందిని అనలేము సార్ అనే అంటాం ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్. బట్ జనరల్గా ఒక ఏజ్లో ఉన్నా కూడా వాళ్ళు పేరుతోనే ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ స్టిల్ అనే వాళ్ళ అలవాటు ప్రకారం అంటారు. డిస్రెస్పెక్ట్ఫుల్ అనేది ఎవరు అనరు, అది ఎక్కడైనా డిస్రెస్పెక్ట్ అనేది ఎక్కడ నడవదు. బట్ వియర్డెస్ట్ అంటే వియర్డెస్ట్ అనేది మీరు అనేది, వియర్డ్ అంటే ఏం లేదా షూటింగ్ టైంలో కానీ మీరు ఆ బాలీవుడ్లో వర్క్ చేస్తున్నప్పుడు కానీ లైక్ మీకు అనిపించిన మీ పర్సన్ లేదబ్బా. ఎప్పుడు ఒక్కసారి ఏంటంటే కొంచెం టైం పడుతుంది బాంబే అలవాటు కావడానికి. అలవాటు అయితే అది ఇంకా యూల్ యూస్ టు అంతే. ఇప్పుడు ఊళ్ళో నుంచి వచ్చి హైదరాబాద్కి వచ్చినప్పుడు వాటి టైం పడుతుంది అంతా చూసి ఏంద్రా ఇక్కడ అనేది. అంటే లైక్ అంటే ఇప్పుడు మామూలుగా ఎవరైనా తెలియని వాళ్ళు మిమ్మల్ని చూస్తే ఖచ్చితంగా బాలీవుడ్ యాక్టర్ ఏమో అనుకుంటారు. బట్ తెలుగు అని తెలిసిన తర్వాత వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉండేవి? మీరు ఈ అబ్బాయి హైదరాబాద్ అబ్బాయి తెలుగు కూడా చక్కగా మాట్లాడతాడు, మేము ఇన్నాళ్ళు ముంబై అబ్బాయి ఏమో అనుకున్నాం, సో షీఈస్ ఫ్రమ్ ఈ టైప్. ట్యాబు అనే అనొచ్చు నేను ఇప్పటికీ, లేకుంటే ఆ స్పీడ్ బ్రేకర్ క్రాస్ ఇంకా చేస్తున్నాను. కొంతమంది నేను డబ్ చేస్తున్నా లేదా కూడా కొంతమంది డౌట్ వస్తుంది. నేనే చేస్తున్నాను కూడా. ఇందాక మార్నింగ్ కూడా 1 ఇంటర్వ్యూస్లో కూడా అడిగారు, ముందు ఫిల్మ్స్లో కూడా అడిగారు, నేనే చేశాను. ఇన్ఫ్యాక్ట్ ఐ లవ్ సింగ్ సౌండ్. ఇంకా మన దగ్గర సింగ్ సౌండ్ కొంచెం తక్కువ, కానీ సింగ్ సౌండ్ ఐఎమ్ యూస్ టు సింగ్ సౌండ్ యాక్చువల్లీ, బికాస్ ఆఫ్ బాంబేలో జనరల్ సింగ్ సౌండ్ ఎక్కువ చేస్తారు. ఎందుకంటే డబ్బింగ్ కష్టాలు జల్ది అయిపోద్ది కదా, ఒక ప్రాజెక్ట్ పని అయిపోద్ది. ప్లస్ అక్కడ వచ్చిన ఒరిజినల్ టోన్, మూమెంట్, మూడ్, ఇమోషన్ డబ్బులో మళ్ళీ రీక్రియేట్ చేయాలి, మళ్ళీ చేయాలి అంతా. సో నేను తెలుగు మంచిగా మాట్లాడుతున్నాను, ప్రాబ్లం లేదు, అర్థమవుతుంది, తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. బట్ డర్టీ హరి మంగళవారం చూస్తే అంటే శ్రవణ్ గారికి అక్కడో కొంచెం ఎంత క్యారెక్టర్ ఇచ్చినా కూడా ఒక రొమాంటిక్ టచ్ పడుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ డర్టీ హరిలో చూసాము, మంగళవారంలో కూడా ఒక చిన్న రొమాంటిక్స్. బట్ ఏంటంటే ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటుంది, తిను చేస్తాడు, తినైతేనే ఇది చేస్తాడు. అలా చాలా ఆఫర్స్ వచ్చాయి, ఎన్నో వద్దన్న డర్టీ హరి తర్వాత. ఓకే, అవునా? వస్తాయి కదా, కొంతమంది ఉంటారు నేను చెప్పాను 1-2 ఫిల్మ్స్ కాలేదని చెప్పి, అది టోటల్గా ఆపోజిట్ ఫిల్మ్స్, నథింగ్ క్లోజ్ టు డర్టీ హరి కైండ్ ఆఫ్ ఫిల్మ్. అబ్సల్యూట్ సింపుల్ నైస్ బాయ్ రొమాంటిక్ కామెడీ. రొమాన్స్ అనేది ఇలాంటి రొమాన్స్కి దానికి చాలా తేడా ఉంటుంది. సో మన టిపికల్ తెలుగు రొమాన్స్ కామెడీతో పాటు అలా లవ్ స్టోరీ నడుస్తూ ఉంటుంది, ఆ టైప్ కూడా వచ్చాయి. నార్మల్గా ఫిల్మ్ చూసి ఒక ఇండస్ట్రీ ఉంటుంది, అలాగే మళ్ళీ మీకు అలాంటి ఆఫర్స్ తెస్తారు, అలాంటివి వచ్చినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు అగదా చూస్తారు, అసలు మీరు దేవులాడుకున్నా దొరకదు అలాంటి సీన్స్. ఓ సూపర్, నేను అదే అందాం అనుకున్నాను. బట్ దీంట్లో ఏమన్నా ఆ ఫ్లేవర్ ఉందా, లేకపోతే కొంచెం కొత్తగా? అది చెప్పచ్చులే, స్టోరీతోనే సంబంధం లేదు దాంట్లో, అట్లా అసలు ఏమి ఉండదు దానికి స్టోరీ మొత్తం వేరే దాంట్లో. అసలు ఆల్మోస్ట్ మీకు పేరింగే ఉండదు సినిమాలో మీకు. ఓకే, అంటే అందరూ డిఫరెంట్ డైరెక్షన్లో ఉరుకుతూ ఉంటారు, అవును, ఏదో ఒక దాని గురించి. సో దాని దరిదాపులో కూడా ఉండదు. బట్ ఎంఎస్ రాజు గారి గురించి డిస్కస్ చేస్తే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా తెలుగులో మంచి హిట్ సినిమాలు ఇచ్చారు. ఐ థింక్ డర్టీ హరి కూడా ఆల్మోస్ట్ ఆయనే డైరెక్షన్. సో ఫస్ట్ టైం ఆయన డైరెక్షన్ డర్టీ హరి లాంటి ఒక సినిమా చూసి రియల్లీ యాజ్ అ పర్సనల్గా నేను షాక్ అయ్యా.
అందరు షాక్ అయ్యారు. అందరూ షాక్ అయ్యారు, ఏంటి రాజుగారిలో ఎంత విషయం ఉందా అలా. అండ్ రీసెంట్గా చూస్తే సింగీతం శ్రీనివాస్ గారు, ఆదిత్య 360 డైరెక్టర్, 90 దగ్గర 90+ ఏజ్లో కూడా ఆయన ఒక మంచి సినిమా ఇచ్చారు. బట్ తర్వాత మళ్ళీ ఇప్పుడు రాజుగారు కూడా ఐ థింక్ 50-60 ఉంటాయి. అంటే సో ఆ ఏజ్లో వాళ్ళ మైండ్ సెట్ ఇప్పుడు జెన్జీకి తగ్గట్టు, ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు ఉండటం కూడా ఇస్ లక్కీ, మనకు లక్కీ. అంత ఈజీ కాదు కదా అప్డేటెడ్ పెట్టుకోవడం. బచ్చన్ ఇస్ బచ్చన్ బికాజ్ ఈజ్ అప్డేటెడ్. ఆర్ రాజుగారు ఇప్పుడు చేస్తున్నారు అంటే అదే బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్ ఆల్వేస్ ఎప్పుడు దాని మీద ఆలోచించడం, అప్డేట్గా ఉండడం. మనమే కొంచెం చిన్న పిల్లవాళ్ళతో మనం ఇప్పుడు కనెక్ట్ కాలేకపోతాం, ఇది ఏం మాట్లాడుతున్నాడు అన్నట్టే ఉంటాం, మనం కనెక్ట్ కాము వాళ్ళ లైకింగ్స్ వాళ్ళ డిస్లైక్స్తోని. సో ఇట్ ఈస్ అ టఫ్ టాస్క్ టు అచీవ్, బట్ దట్ విల్ హ్యాపెన్ ఓన్లీ వన్ ఇఫ్ సమ్మన్ రియలీ వాంట్స్ టు కీప్ వర్కింగ్. ఆ ప్యాషన్ ఉంటే అవుతుంది అది. ఆ రాజుగారి లోపల ఉంది అది. సో హీఈస్ ఈగర్. నేను యాజ్ అ అవుట్ సైడ్ పని చేసినప్పుడైనా ఈజ్ వెరీ ఈగర్. ఎక్కడ ఏమవుతుంది, ఏ ఇండస్ట్రీలో ఏమవుతుంది, ఇది ఎందుకు నడిచింది అనేది తన ఓన్ అనాలిసిస్ చేస్తూ ఉంటాడు, తన మైండ్లో అర్థమవుతుంటుంది. సో అంతే. అదర్వైజ్ యూ కాంట్ వర్క్స్ టిల్స్ ఈ ఇండస్ట్రీలో, ఇంత డైనమిక్ ఇండస్ట్రీలో ఫర్ సో మెనీ డెకేడ్స్ యూ కాంట్ వర్క్. 1 డెకేడ్లో అయిపోతాం యాక్చువల్లీ. బేసిక్ చాలామంది 1 డెకేడ్లో అయిపోతారు, చాలాను అదైతే 2 డెకేడ్స్ సస్టైన్ అవుతావు. ఐఎమ్ టాకింగ్ స్పెషల్లీ అర్థమైంది. బట్ రాజుగారిలో ఇప్పుడు డర్టీ హరి చూసుకుంటే ఫుల్ ఒక డ్రామా అండ్ రొమాంటిక్ డ్రామా. ఇక్కడ చూస్తే డివైన్ థ్రిల్లర్ ఆపోజిట్గా. సో ఏంటంటే ఎలా మళ్ళీ అప్రోచ్ అవ్వటం రాజుగారితో, అప్పటి నుంచి ఆ ఫ్రెండ్షిప్ అనేది అలా మెయింటైన్ చేస్తున్నారు. వీఆర్ ఆల్వేస్ ఇన్ టచ్, ఆన్ అండ్ ఆఫ్. నేను ఎప్పుడైనా క్యాజువల్ ఫోన్ చేయడం, తను కూడా ఏం నడుస్తుందా అన్న టైప్లో ఫోన్ చేయడము, అంత ఓకేనా, చాలా రోజులు అయింది అన్నట్టు. ఏమవుతుంది అనేది ఒక బేసిక్ కాన్వర్జేషన్ 3 నెలలకో 2 నెలలకో 2.5 నెలలకో 4 నెలలకో ఒక 1-2 కాల్ సెక్షన్. ఒక్కొక్కసారి ఫ్రీక్వెంట్, ఒక్కొక్కసారి అది బేసిక్గా అయితే 2-3 మంత్స్కి ఒకసారి హెలో హాయ్ అయితే అవుతూ ఉంటుంది సార్కి నాకు. ఓకే. బట్ చాలా బాగున్నాయి, పోస్టర్స్ బాగున్నాయి అండ్ టీజర్ బాగుంది అండ్ మేకింగ్ కూడా బాగుంది. మేకింగ్ మనం చూసారా, రిలీజ్ అయింది ఒకటి ఆరిజిన్ ఆఫ్ అగదా. చాలా కష్టపడ్డట్టున్నారు. సో అంటే సో బేసిక్గా లొకేషన్స్ ఎక్కడెక్కడ కొంచెం రియల్. ఒడిశాకి వెళ్ళాము, జార్ఖండ్ వెళ్ళాము, ఇక్కడ కొన్ని రియల్ లొకేషన్స్ వేసాము. బట్ ఎవ్రీథింగ్ ఇస్ రియల్ లొకేషన్ అన్లెస్ కొన్ని సెట్స్ వేసాము, కానీ అది కూడా రియల్ లొకేషన్స్లోనే వేసాము మోస్ట్. ఓకే. సో లాస్ట్లో క్లైమాక్సింగ్లో అది కూడా ఒక రియల్ లొకేషన్లో వేసాము. ఫస్ట్ అది క్లోజ్డ్ అనుకున్నాము, బట్ హీ థాట్ హీ నీడ్స్ దట్ ఓపెన్ స్కై. ఓకే. సో అది మోర్ లెస్ ఈ బార్డర్స్లో దానికంటే ముందు తను రీసెర్చ్ చేశారు, తన గురించి తను ఇండివిజువల్గా యాజ్ అ రైటర్ డైరెక్టర్ తను ముందు ట్రావెల్ చేశారు ఆల్రెడీ. ఓకే. సో బట్ అగదాలో మీకు అనిపించింది మోస్ట్ డేంజరస్ లొకేషన్ ఏంటి, రియల్ లొకేషన్? అంటే ఒక్కోసారి నైట్ షూట్స్ కొంచెం అడవులలో షూట్ చేయడము, ఫారెస్ట్ కానీ గ్రేవ్యార్డ్స్ కానీ, కొంచెం డీప్ ఫారెస్ట్ చేసాం అప్పుడప్పుడు. సో డేంజరస్ అన్నాను ఎందుకంటే 80-100 మందితో ఉంటాం, కానీ జస్ట్ రఫ్ టెరైన్. ఒక్కొక్కసారి జస్ట్ జనరల్గా ఏంటంటే నాకు తెలియదు అది, నేను అనుకున్నా ఇప్పుడు పాములు పుట్టలలోనే ఉంటాయి అనుకున్నా, నాకు తెలియదు ఆ విషయం. అది దాన్ని ఏదో హోల్స్ ఉంటాయి కదా భూమి లోపల, ఏమో అంటారు నాకు తెలియదు అంటారు. సో జనరల్గా షూట్ చేసేటప్పుడు చాలా కొన్ని దగ్గర హోల్స్ ఉన్నాయి. నేను ఏందో అని అనుకునేవాడిని, అది ఎందుకు ఇంత హోల్స్ ఉన్నాయి. బేసిక్గా పాము అవి లోపల భూమి లోపల నుంచి అవి ఎక్కడి నుంచి అని వస్తాయి సార్, అవన్నీ మనం ఆడిపోయిందని నడుస్తున్నాం అని చెప్పి చెప్తారు. సో అది అడవులలో వాళ్ళు, నేను నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఎప్పుడు పుట్టలలోనే ఉంటాయి అనుకున్నాను. అదే వాటి ఇల్లులు అనుకున్నాను నేను. పాము పుట్టలో ఉంటే బయటకు, కానీ అది నార్మల్గా సడన్గా కొన్ని హోల్స్ ఉన్నాయి. అవును, అవి బేసిక్గా పందికొక్కులు తవ్వినాయి వాళ్ళు హోల్స్ వాళ్ళు ఇల్లులా చేసుకుంటాయంట. ఓకే. అవునవును. సో అంటే అప్పుడు భయపడ్డారా కొంచెం ఏమన్నా? ఈ భయపడ్డం అంటే జస్ట్ కింద అప్పుడు నేను చూడడం అలా క్యాజువల్గా నడుస్తుంటే ఒకరిద్దరు వచ్చి చెప్పారు, సార్ ఇక్కడ నుంచైనా బస్సు వస్తుంది సార్ అన్నాడు. జాగ్రత్త సార్, బీ కేర్ఫుల్. ఓకే డన్, మనకి ఎందుకు వచ్చింది అని చెప్పేసి. బట్ షూటింగ్ మొత్తం కూడా ఆల్మోస్ట్ ఒక 80% రియల్ లొకేషన్స్లోనే చేశారు. 90%. అంటే ఈ టైం ఇప్పుడున్న ఇదిలో చాలా కష్టం రియల్ లొకేషన్స్లో షూట్ చేయాలి అని అంటే. తనకు అదే ఉండే చేయాలని. సో రియల్ లొకేషన్స్ ఆల్మోస్ట్ ఎక్కడ ఏ ఇంటికి ఇల్లులైనా ఏదైనా కూడా హీ చోజ్ అ హౌస్ విచ్ హీ థింక్స్ విల్ లుక్ ఆర్ ఇస్ కరెక్ట్ ఫర్ ద ఫిల్మ్. యా, అది ఆ
చూసారు కదా, సో దట్స్ వాట్ హీ వాంటెడ్ టు డూ, Yeah. విచ్ ఇస్ గుడ్. Yeah, ఈ రోజులలో అంత ఈజీగా చేయట్లేదు వారు. ఓకే, సో వెయిటింగ్ మేము కూడా. సో ఆగస్ట్ 14th గురించి. సో ఎనీవే అంటే ఐ థింక్ ఆఫ్టర్ ఆగస్ట్ 14th అగదా రిలీజ్ అయిన తర్వాత మీకు మీనింగ్ చెప్పారా? అగదా మీనింగ్ ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే డిక్షనరీలో చూస్తుంటే మీకు ఒక వేరీడ్ మీనింగ్స్ వస్తాయి 4-5. ఆల్మోస్ట్ లైక్ బాటమ్లెస్ పిట్ అనుకోండి, ఇంకా డీప్ హోల్, దేనికైతే బేసిక్గా ఎండ్ ఉండదు. ఎండ్ ఉండదు. అవును అవును. కానీ తెలుగులో మీరు అగాధం అంటాం. అగాధం లైక్ ఒక చీకటి, వాస్ట్ అన్ఎండింగ్, కంటికి కనిపించనంత వైడ్, అంటే అది ఎవరు కనిపెట్టలేని మనకి కనిపించిన ఒక మిస్టరీ టైప్, తెలియని ఒక అంతు చిక్కని రహస్యం ఈ టైప్లో. సో బేసిక్ మీనింగ్ అయితే ఆ జోన్లో మన ఫిల్మ్కి. ఓకే, అడిగారా మీరు టైటిల్ ఇది అనగానే రాజుగారు ఏంటి దీనికి మీనింగ్ ఏంటి అని అడిగారా? నేను గూగుల్ చేశాను ఫస్ట్. ఓహో, అడిగాను. ఓకే ఓకే. సో ఎలాంటి విషయాలు గూగుల్ చేస్తూ ఉంటారు శ్రావణ్ గారు? గూగుల్ ఏముంది, అన్ని విషయాలు గూగులే ఈ రోజులలో. బట్ అన్ని విషయాలు గూగుల్ చేస్తాం ఈ రోజుల్లో. అసలు గూగుల్ లేకుండా ఎక్కడ నడుస్తుంది లైఫ్? ఓకే, కొన్ని చదివినప్పుడు తెలుస్తాయి, బట్ అదర్వైజ్ గూగుల్. ఓకే, అంటే లైక్ ఓన్లీ మీ మూవీస్, మీ క్యారెక్టర్స్ ఇవేనా, లేకపోతే ఏం జరుగుతుంది, ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఏ టీజర్స్ రిలీజ్ అవుతున్నాయి, ఈ సినిమాల మీద ఉన్న అప్డేట్లో ఉంటారా? జనరల్ ఇండస్ట్రీ, ఏం జనరల్ ఇండస్ట్రీ గురించి? ఆఫ్ కోర్స్ బాలీవుడ్, టాలీవుడ్ మొత్తం అన్ని యూరోపియన్, బ్రెజిలియన్ అన్ని వీలైనంత వరకు మనకి ఎంత కవర్. యూరోపియన్, బ్రెజిల్ వాళ్ళు కూడా ఫిల్మ్స్ మంచిగా ఉంటాయి. సినిమాలేనా? మంచిగా ఉంటాయి అబ్బా, చాలా మంచి సినిమాలు వస్తాయి. చాలా మంచి సినిమాలు వస్తాయి. ఇది ఎటో వెళ్ళిపోద్ది. చాలా మంచి ఇండస్ట్రీ. ఓకే, లైక్ ఒక్కొక్కసారి చాలా సర్ప్రైజింగ్ ఫిల్మ్స్ వస్తాయి, వెరీ గుడ్ ఫిల్మ్స్. ఓకే, సో అన్ని లాంగ్వేజ్ సినిమాలు చూస్తారు? ఐ ఫీల్ ఎక్సైటెడ్. సో రోజు ఏం సినిమాలు చూస్తారు? రోజుకి ఈ మధ్యలో తక్కువే అలవాటు. ఒకప్పుడు చాలా చాలా అలవాటు ఉండే నాకు. నేను అసలు చూడని రోజు ఉండకుండా ఉండేది, అన్లెస్ ఐమ్ వర్కింగ్ చూసేవాడిని. ఇప్పుడు తగ్గిపోయింది. బట్ చూస్తాను అట్లీస్ట్ ఏమవుతుంది అనేది ఒక కన్ను పెట్టి. ఓకే, అదర్వైజ్ మనకు అర్థం కాదు కదా ఏమవుతుంది, ఇండస్ట్రీలో ఏమవుతుంది. ఓకే, అండ్ రీసెంట్ రామాయణ్ ట్రైలర్ చూసారా? చూసాను. సో ఏంటి మీకు ఎలా అనిపించింది? సో ఐ థింక్ ఇంకా ప్రామిసింగ్ ఉన్నట్టే అనిపిస్తుంది, బట్ ఐఎమ్ నాట్ టు వెరీ అంత నాకు క్లియర్గా ఇంకా తెలియదు. ఐ కాంట్ హ్యావ్ ఎన్ ఒపీనియన్ రైట్ నౌ. ఓకే, బట్ ఐమ్ హోపింగ్ ఇంకా కొత్త ట్రైలర్స్లో ఇంకా మంచిగా ఉంటుందని. సో అంటే ఇప్పుడు బేసిక్గా ఇలాంటి రిలీజ్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళు సూట్ అవ్వలేదు, వీళ్ళు సూట్ అవ్వలేదు అన్న డిస్కషన్ అయినట్టున్నారులేండి. బట్ ఇప్పుడు సాయి పల్లవి గారు సీత ఆ క్యారెక్టర్స్ అకార్డింగ్ టు మై బెస్ట్ చాయిస్. అవునా? దేర్ ఇస్ నో బెటర్ చాయిస్. ఓ, అకార్డింగ్ టు నీవే. థ్యాంక్ యూ సో మచ్. సో వెయిటింగ్ ఫర్ ఆగస్ట్ 14th. థ్యాంక్ యూ. సో వెయిటింగ్. తర్వాత మీరు బిజీ అవ్వాలి, ఇంకా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలి. మా తెలుగు ఆల్రెడీ ఒకటి స్టార్ట్ అయింది. యా, డన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.